బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్లాన్ చేస్తూ డిసెంబర్ 8, 9న ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్, సమ్మిట్ లో పాల్గొనే ప్రముఖులు, ఏర్పాట్లపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్. సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కాగా ఐఎస్పీ ప్రొఫెసర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, హరీష సచివాలయంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒకవైపు తెలంగాణ రైజింగ్ 2047తో పాటు గ్లోబల్ సమ్మిట్ పైన సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ డాక్యుమెంటేషన్ తెలంగాణ రైజింగ్ 2047కు సంబంధించిన డాక్యుమెంటేషన్కు సంబంధించిన అంశాలపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయబోతున్నారు, ఏ అంశాలను ఇటు ప్రజలకు కానీ అదేవిధంగా వివిధ దేశాల నుండి వచ్చే ప్రతినిధులకు కానీ వివరించబోతున్నారు. దాంట్లో ఏ అంశాలు పొందుపరచాలి, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, ఆ ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలపైన ఈ తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పైన చర్చిస్తున్నారు. దీంతో పాటు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అంశాలపైన చర్చిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాలతో పాటు మరొక వైపు ఇక ఖచ్చితంగా ఈ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించాలి, ప్రపంచ స్థాయి పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలనే దృక్పథంతో ఈ సమ్మిట్ జరగబోతోంది. ఈ విజన్ 2047 అనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితులను కూడా ఇటు ప్రపంచం ముందుంచాలనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, అజరుద్దీన్, పొన్నం ప్రభాకరు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రధానంగా అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఒకవైపు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, మరొక వైపు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనే విషయాలపైన ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా 8వ తేదీ అంటే డిసెంబర్ 8వ తేదీన దీనికి సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. విజన్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా అభివృద్ధికి చేయాల్సిన అంశాలు ఏంటి అనే విషయాలపైన చర్చిస్తారు. ఇక 9వ తేదీన తెలంగాణ రైజింగ్ 2047 అనే డాక్యుమెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ముచ్చర్లలో భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏర్పాట్ల సందర్భంగా వచ్చే విఐపీలకు కానీ వివిధ దేశాల నుండి వచ్చే ప్రముఖులకు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఇతర అనేక అంశాలు కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా దేశంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా జపాన్, తైవాన్, చైనా లాంటి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, ఇటు వివిధ రంగాల్లో ఐటీ కానీ, ఆర్థిక అభివృద్ధిలో కానీ, జీడిపిలో కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నా ఆ దిశగా మనం ఏం చేస్తున్నాము అనే ప్రపంచ దేశాలకు తెలిసేలాగా సమ్మిట్లో ఉండే అంశాలపైన కూడా ఇప్పుడు సమీక్ష, ఇప్పటికే అనేక అంశాలపైన సబ్జెక్టుల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వరుసగా ఇప్పుడు మరొకసారి ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా మీడియా ముందుకు వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఉంది.